హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ మై సాసు కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ నేను వచ్చేసి ఒక హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకున్నాను. అవన్నీ కూడా పైన ఉన్నటువంటి బరుకులుగా ఉంటుంది కదా, అదంతా పీల్ చేసేసాను. పీల్ చేసిన తర్వాత కాకరకాయ ముక్కల్ని సాల్ట్ వాటర్లో మంచిగా ఇట్లా బీరకాయ ముక్కలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని ఒక 2-3 టైమ్స్ ఉప్పు వేసేసి మంచిగా గట్టిగా అట్లా అనుకుంటూ మంచిగా వాష్ చేసుకున్నాను. అట్లా వాష్ చేసుకుంటే మనకు చేదు అనేది ఆల్మోస్ట్ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక ఆనియన్ తీసుకున్నాను. అట్లనే అవన్నీ కాకరకాయ వాటర్ అన్నీ పోయేలాగా దానిలో వేసుకున్నాను. ఒక ఆనియన్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసానండి. ఆయిల్ వేసిన తర్వాత నెక్స్ట్ జీలకర్ర ఆవాలు వేసానండి. కాకరకాయ అంటే చాలా మందికి ఇష్టం ఉండదండి. కాకపోతే మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది కాకరకాయ ఫ్రై. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసుకొని తిని చూడండి, చాలా బాగుంటుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత నేను నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ వేసానండి. ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నానండి. మీరు కాకరకాయలు అయితే సాల్ట్ అండ్ వేసుకుంటే పసుపు కూడా వేసుకొని మంచిగా ఒక 2-3 టైమ్స్ గట్టిగా మంచిగా నురుగులాగా వస్తుందండి, అట్లా పోయేంత వరకు మంచిగా వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ చూడండి, ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి మంచిగా వేగిపోయాయి. వేగిపోయిన తర్వాత చూసిన కట్ చేసి పెట్టుకున్నటువంటి కాకరకాయ ముక్కలు వేసుకున్నానండి. ఇవన్నీ కూడా ఆయిల్లో మంచిగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఆనియన్స్ అనేది మొత్తము వేగకపోయినా పర్లేదు, రెడ్ కలర్లో మీడియం ఒక మధ్యలో ఉంటే సరిపోతుంది. ఒక 2-3 మినిట్స్ ఎందుకంటే కాకరకాయలు ఫ్రై అయ్యేలోపు మళ్ళీ ఆనియన్స్ కూడా మొత్తం ఫ్రై అయిపోతుంది. ఇది చేయడానికి కొంచెం టైం పడుతుంది. మీరు కాకరకాయలు వేసిన తర్వాత మీడియం నుంచి లో ఫ్లేమ్లో స్టవ్ అడ్జస్ట్ చేసుకొని మంచిగా కాకరకాయలు గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చే వరకు కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుందండి. చూడండి, ఇప్పుడిప్పుడే గోల్డెన్ కలర్లోకి మారుతున్నాయి. అట్లా అన్నీ కూడా కాకరకాయ ముక్కలన్నీ కూడా గోల్డెన్ కలర్ అయ్యేంత వరకు మంచిగా కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలనండి. కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. మనం ఎక్కువ తీసుకున్నా పర్లేదు, కొంచెం ఓపికతో చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. నేను సాల్ట్ వేసేసాను. మనం ఆయిల్లో కొంచెం వేగిన తర్వాత సాల్ట్ వేసి మూత పెట్టాలండి. పెడితే మనకు మగ్గిపోతాయి. ఒక హాఫ్ బాయిల్ వరకు అయిపోతాయి అన్నట్టు. చూడండి, కాకరకాయ ముక్కలు ఉడికిపోతాయి. అదేవిధంగా ఫ్రై అయిపోయాలి. మనం కాకరకాయలు వేసిన వెంటనే సాల్ట్ వేయకూడదండి, ఎందుకంటే కొంచెం చేదు అయిపోతుంది అన్నట్టు. కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత వేస్తే మనకు ఆ చేదు అనేది ఉండదు అన్నట్టు. మంచిగా మొత్తం గోల్డెన్ కలర్లోకి అయ్యేటట్టుగా అట్లా ఫ్రై చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించినట్టుగా అన్నీ కూడా గోల్డెన్ కలర్లోకి వచ్చాయి. అట్లనే ఆనియన్స్ కూడా చూడండి మొత్తం వేగిపోయాయి. అలాగే ఎవరైతే కొత్తగా ఛానల్ చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఈ వీడియో కొంచెం ఫుల్ వీడియో పెట్టడానికి లేట్ అయిందండి, సారీ. నెక్స్ట్ వచ్చేసి చూడండి, వీడియోలో చూపించినట్టుగా పసుపు వేసాను. నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఫస్టే వేయొద్దండి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఫస్ట్ వేస్తే మనకు అడుగంటిపోయి కాకరకాయ ముక్కలు కూడా వేగిపోండి. చూడండి, కాకరకాయలు మొత్తము వేగిపోయి అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ ఫ్రై అయిన తర్వాత మనము రుచికి సరిపడినంత కారపొడి వేసుకున్నామండి. అలాగే అప్పుడు కొంచెం మగ్గడానికి సాల్ట్ వేసాం కదా, తర్వాత ఇప్పుడు కర్రీకి సరిపడినంత సాల్ట్ వేసేసుకోవాలండి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఒకసారి కలుపుకోవాలి. అలాగే మనకి దీనిలో కంపల్సరీ ఒక పెద్ద 2 నిమ్మకాయలు పిండి రసం తీసుకోవాలండి. కంపల్సరీ వేసుకోవాలి. వేసుకుంటేనే మనకి కాకరకాయ చేదు అనేది తెలియకుండా ఉంటుంది అన్నట్టు. నిమ్మరసం అయితే కంపల్సరీ కావాలండి, అట్లయితేనే ఉంటుంది. లేదంటే ఒక్కలు కొంచెం చేదు వస్తాయి. నిమ్మరసం తిన్న తర్వాత నేను మూత పెట్టేసానండి. చూడండి, ఆల్మోస్ట్ మొత్తం మగ్గిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా వేసుకోవాలండి, కుడుక పొడి. మంచి ఫ్లేవర్ వస్తుంది మనకి, కర్రీ కూడా చాలా టేస్ట్ బాగుంటుంది. కుడుక పొడి అంటే కొబ్బరి పొడి వేసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి వేసుకున్నానండి. ఇంతేనండి, ఇవన్నీ వేసి మంచిగా కలుపుకొని మూత పెట్టేయాలండి. అంతేనండి, ఎంతో రుచికరమైన కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. అన్నంలో చాలా బాగుంటుంది. దీనికి కాంబినేషన్గా చారు చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.